ఎందుకు పెట్టుకున్నామని బయటికి రావాలి. ఓకే, కిరణ్ వినిపిస్తుందా? వర్మ గారు ఓకే ఓకే మాట్లాడండి సార్. ఫస్ట్ చిన్నపేట అన్న మాత్రం ఒక మాట వెనక్కి తీసుకోవాలి సార్. మమ్మల్ని జనసేన పార్టీ నాయకుల్ని ఒకటి కించపరుస్తారని ఎప్పుడు మాట్లాడుతున్నారు. జెండా కూలీలు, నిజంగా జెండా కూలీలు ఎవరో వైఎస్ఆర్సీపీ పార్టీకే బాగా తెలుసు అనుకుంటాను. మాకన్నా కూడా మేము పార్టీ విధానానికి అనుగుణంగా నాయకుడి మద్దతుతో ఆయనని గౌరవిస్తూ ముందుకు సాగుతున్న వాళ్ళము. జగన్మోహన్ రెడ్డి గారు అసలు జెండా కూలీ అంటే దానికి మొదటి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి. అసలు ఎలా అయితే కాంగ్రెస్ పార్టీలో ఊడిగం చేసుకుంటూ అక్కడి నుంచి సీఎం పదవి దక్కలేదని అక్కస్తో బయటకు వచ్చి పార్టీ మీద కానీ ప్రజల మీద కానీ గౌరవం లేకుండా తన సీఎం కుర్చీ కోసమే బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే శివరామ్ అనే వ్యక్తి పెట్టిన పార్టీని లాక్కొని ఆ పార్టీని నడుపుతూ ఇప్పటికి కూడా సొంత పార్టీ కాకుండా పక్కన నుంచి లాక్కొని వచ్చిన పార్టీని నడిపిస్తుంటూ ముందుకు సాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి వీళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని పవన్ కళ్యాణ్ గారి గురించి కంపేర్ చేస్తూ మాట్లాడుతాము అంటే అది అందరూ హాస్యాస్పదంగా భావిస్తారు సార్. ఎందుకంటే ఎవరిని ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం మనం గమనించుకొని మాట్లాడాలి. వీళ్ళ పార్టీలో ఒక్కరికైనా ప్రజల పక్షాన నిలబడి పోరాటం సాగించిన నాయకులు ఉన్నారా? లేదంటే వ్యక్తిగత ఆరోపణలతో, కేసులతో, లేదు వీళ్ళ బలాబలాలు చూపించుకోవడం కోసం మాత్రమే, ఆర్థికంగా బలపడడం కోసం మాత్రమే ఉన్నారా? ఒక్కసారి మీరు పాస్ట్ 5 years మీరు గమనించండి. వీళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ కానీ, వీళ్ళు మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ ఒక వంశీ గారితో కంపేర్ చేస్తే, నాణ్యతతో కంపేర్ చేస్తే, అలాగే రోజా గారితో చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఒక్కరికైనా డిసిప్లిన్ ఉందా? ఏ రోజైనా ఒక పబ్లిక్ మీటింగ్ గా వాడుకొని ప్రజల సమస్యల మీద మాట్లాడి ఉన్నారా? కాదు గిట్నా గారు మళ్ళీ ఏంటి మీకు ఇష్టమైన రోజా గారు మొన్న వచ్చి మళ్ళీ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ అటాక్ చేస్తున్నారు. కాన్ఫిడెన్స్ ఏమైనా పెరిగిందా? నగర వేదికగా మాట్లాడారు. కాన్ఫిడెన్స్ మా బొందా సార్, ఏం లేదు సార్. జస్ట్ అటెన్షన్ సీకర్. మేము ఎప్పటి నుంచో ఒకే మాట చెప్తున్నాం. అటెన్షన్ సీకర్ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరి పేరు ప్రస్తావిస్తే ఒక 4 రోజుల నుంచి వారం రోజులు ప్రజల మధ్యలో వీళ్ళు ఒక చక్కర్లు కొడుతూ ఉంటారు సోషల్ మీడియాలో. బికాస్ ఆఫ్ దట్ ఆ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఒక మాట రోజా గారు అన్నారు అనుకో, ఆ మనుగడ ఏంటి? ఆ టీవీ షోలు చేసుకుంటూ, ఆ వెకిల్ డాన్సులు వేసుకుంటూ ఉంటది. ఎక్కడ నగిరిలో ఉండదు, ప్రజా సమస్యలు తీర్చడంలో ఉండదు, ఎక్కడ రాష్ట్ర పరిపాలన గురించి మాట్లాడడంలో ఉండదు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తుంది. అలా కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఒక 1 week ప్రజల మధ్యలో ఉంటది. ఆమెను తిట్టానో, లేకుంటే ఆమెను పొగడతానో, లేదంటే ఇలా ప్రెస్ మీట్లలోనో, ఇలా మనలాగా డిబేట్లలోనో ఆమె కనపడుతుంది. ఒక అటెన్షన్ సీకర్ గా మాత్రమే రోజా గారిని పరిగణలోకి తీసుకోండి. ఒక పొలిటీషియన్ గా కాదు, ఒక మహిళా నేతగా కాదు. ఒక మహిళా నేత అంటే ఏ రోజైనా ప్రజా సమస్యల మీద పోరాడు ఉండాలి, లేదా నగిరిలో అవైలబుల్ గా ఉండాలి. ఇప్పుడు గెలిస్తే ఉండడము, గెలిచినా ఎప్పుడు షోలేండి, ఓడిపోయినా షోలు చేసుకుంటూ కూర్చొని ఉంది. ఆవిడ గురించి మాట్లాడడం, ఆవిడ పవన్ కళ్యాణ్ గారి స్థాయిని మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం. ముఖ్యంగా ఒక డిప్యూటీ సీఎం ఎలా ఉండాలో గత ప్రభుత్వంలో వీళ్ళు చూపించిన 5 మంది డిప్యూటీ సీఎంని ఇప్పుడు ఒకే ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఉండి ఆయన సాధిస్తున్న ఏదైతే సక్సెస్ ఉందో అది గమనించమని చెప్పండి. అంతేగాని మీరు ఊరికే వచ్చి ప్రెస్ ముందరికి మేము ఏదంటే అది మాట్లాడేస్తాం, మాకు అటెన్షన్ సీకర్ గా మేము ఉండాలనుకుంటున్నాం అంటే రోజా గారి మాటలు ఎవరు పట్టించుకోరు. ఆమెను ఎలా ట్రోల్ చేస్తారో మీకు తెలుసు సార్, మీరు బాగా గమనిస్తూ ఉంటారు. ఆ మాటలు నేను ప్రస్తావించి మాట్లాడకూడదు. ఓకే రైట్ బాలా. సో ఎలా చూడాలి ఏపీ రాజకీయాలు? పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం, ఈరోజు సంథింగ్ ఏదో జరుగుతుంది అని, మరొకటి వైఎస్ఆర్సీపీ విలీనం అవుతుందని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది.